హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగే నేను నా లైఫ్లో జరిగే స్పెషల్ అండ్ ప్రెషియస్ మూమెంట్స్ని నా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకి వచ్చేసాను. శ్రీమంతం అంటేనే తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్ని కోరుతూ చేసేది. ఫుడ్ చాలా పర్టికులర్గా ఉండేను. మన ఆంధ్ర ఫుడ్డే పెట్టాలని, అందుకే ఆంధ్ర కుజీన్ ఉన్న ప్లేస్ని బుక్ చేశాను. శ్రీమంతంకి ఎప్పటింకానో ప్లాన్ చేసుకున్నాను, కానీ కోవిడ్ వల్ల కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఎక్కువసారి పెట్టను కుదరలేదు, కానీ నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ మాత్రం కొన్ని తెప్పించాను. ఈ పార్టీ హాల్ వచ్చేసి చిన్న చిన్న ఫంక్షన్స్కి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డెకరేషన్ మొత్తం నేనే సెలెక్ట్ చేసుకున్నాను. శ్రీమంతం వేడుక అంటేనే మనకి గుర్తొచ్చేది గాజులు, అందుకనే బ్యాంగిల్ థీమ్లో ప్లాన్ చేసుకున్నాను. ఈ వేడుకను నేను జేపీ నగర్లో ఉండే నందిని డీలక్స్లో చేసుకున్నాను. ప్రతి అమ్మాయికి చాలా విలువైనది పుట్టింటి సారే. ఇప్పుడు నేను కట్టుకున్న చీర మా అమ్మమ్మ పెట్టారు. ఈ శారీని నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాను, వెంకటగిరి శారీ. మీరు కనుక ఈ శారీని పర్చేస్ చేసుకోవాలంటే నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీరే నా శ్రీవారు వినోద్ అలియాస్ చబ్బీ. నేను ముద్దుగా చబ్బీ అని పిలుస్తాను. నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్తో జరిగింది. కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి, కొన్ని మూడ్ స్వింగ్స్ వల్ల ఇరిటేట్ అవుతూ ఉండేదాన్ని చాలానే. వీళ్ళే నా జాతి రత్నాలు. వీళ్ళు ముగ్గురు చాలా హెల్ప్ చేశారు నా శ్రీమంతం ప్లాన్ చేసుకోవడంలో. అండ్ ప్రతిదీ నేను వీళ్ళతో డిస్కస్ చేసి డిసైడ్ చేసేదాన్ని. అక్క ఇంకా మమ్మీ, ఏ జెండర్ బేబీ అయినా మాకు ఓకే, అందుకనే సరస్వతి ఇంకా చెన్ని కృష్ణుడు బొమ్మల్ని పెట్టాము. తనే మా అమ్మమ్మ. మా మేనమామ షర్ట్ ఇంకా నా శారీ మ్యాచింగ్ అని మా అక్క ఆట పట్టిస్తూ ఉండింది. ఈ శారీ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ శారీకి కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చున్నాయి. ఈ శ్రీమంతంకి నేను వేసుకోండే జ్యువెలరీ వచ్చి దశావతారం. నా పెళ్ళి తర్వాత మేము ఎంతో సంతోషంగా జరుపుకున్న వేడుక ఇదే. చబ్బీ చేత ఫస్ట్ చేయించుకోవాలని నా కోరిక. మా హస్బెండ్తో చేయించుకోవడం నాకు చాలా స్పెషల్గా ఉండింది. ఈ శ్రీమంతంకి నేను నా సైడ్ ఇంకా మా హస్బెండ్ సైడ్ ట్రెడిషన్స్ని ఫాలో అయ్యానండి. చబ్బీ నాకు మెట్టలు మారుస్తున్నారు కదా, అది వాళ్ళ సైడ్ ట్రెడిషన్. పెళ్ళి తర్వాత శ్రీమంతం టైంలో మెట్టలు మారుస్తారు. ఆ తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మెట్టల్ని చేంజ్ చేసుకోవచ్చు. నాకు చాలా హ్యాపీగా ఉండింది, ఎందుకంటే తను నాకు పూలమాల వేస్తూ ఉంటే నాకు మా పెళ్ళి రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. నా పెళ్ళి టైంలో కన్నా నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకు కావాల్సినట్టు చేయించుకున్నాను. మా ఫ్యామిలీ చాలా పెద్దది, కానీ కరోనా వల్ల రిస్క్ చేయటం వద్దు అని క్రౌడ్ని అవాయిడ్ చేయడానికి తక్కువ మందిని, బెంగళూరులో ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచాను. వినుకి ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది, కానీ కొంతమందిని ఇన్వైట్ చేయాల్సి వచ్చింది కరోనా వల్ల. తను మా అక్క వాళ్ళ పాప. నా శ్రీమంతంకి చాలా చురుగ్గా పనిచేసింది. తను మా మేనత్త విజయత్త. నాకు మొత్తం 5 మేనత్తలు. 2 బెంగళూరులోనే ఉంటారు. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఒబ్బట్టు రసం తినాలని ఉంది అంటే తను వాళ్ళ కోడలు శ్వేతతో వెంటనే ఇచ్చి పంపించారు. మా నానమ్మ తాతయ్యకి చాలా ఇష్టమైన కూతురు. శ్రీమంతంకి అమ్మ వాళ్ళు శారీ పెడతారు కదా, నాకు అక్క అమ్మ స్థానంలో ఉండి శారీ పెట్టింది. అమ్మ తర్వాత ఆ ప్లేస్ అక్కదే కదండి. తను చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ అండ్ బోల్డ్ పర్సన్. ఎంత బోల్డ్ అంటే తనకి ఎవరైనా భయపడిపోవాలి. డ్యాన్స్ ఇంకా టిక్టాక్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. సో నా డాన్సింగ్ పార్ట్నర్ అంటే తనే అని చెప్పాలి. తను ఒడిబియ్యం పెడుతూ ఉండింది. జనరల్గా ఇక్కడ శ్రీమంతం 2 సార్లు చేస్తారు. ఒకటి 5వ నెలలో,
పుట్టింటి వాళ్ళు, ఇంకొకటి 9వ నెలలో అత్తింటి వాళ్ళు. కానీ కరోనా కేసెస్ ఎక్కువ ఉండటం వల్ల 5వ నెల చేయటం కుదరలేదు. అందుకని ఒకేసారి 9వ నెల మా మమ్మీ వాళ్ళు చేశారు. శ్రీమంతం తర్వాత పుట్టింటికి వెళ్ళాలి కదా, అందుకని మా అక్క తనింటికి పిలుచుకొని పోయింది. సో అది కూడా నాకు పుట్టిల్లులాగా. అండ్ ప్రెగ్నెన్సీలో టిప్స్ అవన్నీ కావాలంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. సో ప్రియాంకకి ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల తను నాకు టిప్స్ ఇచ్చేది. నా ప్రెగ్నెన్సీలో స్వీట్ మెమరీస్ అంటే చబ్బీ నన్ను చాలా ప్యాంపర్ చేసేవాళ్ళు. హోటల్ ఫుడ్స్ తినకూడదని చెప్పి నా కోసం ఇంట్లోనే ఫుడ్స్ చేసి పెట్టేవాళ్ళు. తను మా మమ్మీ వాళ్ళ మేనత్త కూతురు, నాకు అత్త వరస. ప్రెగ్నెన్సీ టైంలో ఇంటికి స్వీట్స్ ఇంకా పూలు పండ్లు తీసుకొచ్చారు. నాకు పాల స్వీట్స్ నచ్చదని గుర్తుపెట్టుకొని పాలు యూస్ చేయని స్వీట్స్ తీసుకొచ్చారు. నాకు స్వీట్ పొంగల్ చాలా ఇష్టం, అందుకని ఇంట్లోనే దాన్ని చేసుకొచ్చున్నారు. టేస్ట్ మాత్రం గుళ్ళో దేవుడికి పెట్టే నైవేద్యం లాగా ఉండింది. చాలా ఎంజాయ్ చేశాను. ఈ అత్త ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళతో అయినా చాలా బాగా కలిసిపోతారు. వీరు శ్వేత వాళ్ళ మమ్మీ. ఇంటికి వచ్చిన అందరినీ చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మా మమ్మీ లాగే ఈ ఆంటీ చాలా ఇన్నోసెంట్. శ్వేతాని ఇంకా నన్ను ఒకేలాగా చూసుకుంటారు. ప్రెగ్నెన్సీ టైంలో నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లులాగా హెల్ప్ చేస్తారు. దాంట్లోనే తెలుసుకోవచ్చు వీళ్ళు ఎంత బాగా కలిసిపోతారో అని. ఈ ఆంటీని చూస్తే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది బిర్యానీ. చిన్నప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సండేస్ యమ్మీ బిర్యానీ చేసి పెట్టేవారు. వీరిని నేను అక్క బిర్యానీ ఆంటీ అని పిలిచేవాళ్ళము. ఇంకొక మెమరీ నాకు గుర్తొస్తుంది. మా డాడీ మిడ్నైట్లో కాఫీ తాగడానికి ఓబెరాయ్ హోటల్కి తీసుకెళ్ళున్నారు. సో అప్పుడు 1 o'clock ఈ ఆంటీ వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళున్నాము. తను నా బెస్ట్ బడీ కవిత. అపార్ట్మెంట్లో మా నేబర్ తను. కరోనాకి ముందు మేమందరము గెట్ టుగెదర్స్ ఇంకా కిటీ పార్టీస్ చేసుకునే వాళ్ళము. తను శాండ్విచ్ సూపర్గా చేస్తుంది. వాళ్ళ పాప రితు నన్ను ఎక్కడ చూసినా కూడా నా బేబీ బంప్కి వచ్చి కిస్ చేసేది. కానీ శ్రీమంతంకి తను రాలేదు. కవిత మాతో షార్ట్ డ్రైవ్స్కి కూడా వచ్చేది. అందరూ కలిసి గుడిబండే ఫోర్ట్కి వెళ్ళున్నాము. సూపర్గా ఎంజాయ్ చేసాము. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తను కూడా నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఇష్టమైన నాన్ వెజ్ ఫుడ్ చేసి తీసుకొచ్చి ఇచ్చేది. తను కవిత వాళ్ళ హస్బెండ్ మతాన్. వాళ్ళ పక్కన ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి భాస్కర్. మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరికీ వాళ్ళంటే చాలా ఇష్టం. తనే మా మమ్మీ. చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అండ్ ప్యూర్ అట్ హార్ట్. శ్రీమంతంకి గోల్డ్ బ్యాంగిల్స్ తీసిచ్చారు. మమ్మీ, అక్క ఇంకా నేను ఫ్రెండ్స్ లాగే ఉంటాము. మా ముగ్గురిని అందరూ సిస్టర్సా అని అడిగేవాళ్ళు. అంత క్లోజ్గా ఉంటాము. వీళ్ళు విను వాళ్ళ సైడ్ పద్మ ఆంటీ. అందరితో చాలా బాగా మాట్లాడతారు. తను విను వాళ్ళ మేనమామ కూతురు దివ్య. ఆర్గానిక్ నటేలా చేసి ఇచ్చింది నా కోసము. చాలా టేస్టీగా ఉండింది. అండ్ నెక్స్ట్ టైం రెసిపీ అడిగి నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉండింది. విను వాళ్ళ సైడ్ ట్రెడిషన్లో శ్రీమంత సారెను తాకిస్తారు. 3 లేదా 5 ప్లేట్లు మనకు తాకిస్తారు. ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను కదా అలాగా. అండ్ దివ్య చాలా సాఫ్ట్ నేచర్లో. ఈ ప్రెగ్నెన్సీ చాలా స్పెషల్ నాకు ఇంకా చబ్బీకి. 2 లాస్ట్ ప్రెగ్నెన్సీస్ తర్వాత నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. సో చాలా అంటే చాలానే స్పెషల్ అని చెప్పాలి దీన్ని. విను వాళ్ళ ఆంటీ చంద్ర. ఈ ఆంటీ చాలా పాజిటివ్ ఎనర్జీ, ఎప్పుడు స్మైల్ చేస్తారు. అందరికీ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో నాకు వామిటింగ్స్ అయ్యేది. అది కూడా ఒక్కసారి ఎప్పుడైనా మార్నింగ్స్లో అయ్యేది. చాలా కష్టం అనిపించేది. పాపం ఒక్కొక్కరికి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ వామిటింగ్స్ ఉండేది. పాపం వాళ్ళు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అనిపించేది నాకు. చంద్ర ఆంటీ వాళ్ళ కూతురు అఖిల. వాళ్ళ మమ్మీలాగే తను కూడా చాలా ఫ్రెండ్లీ.
వీళ్ళు వచ్చేసి విను వాళ్ళ పిన్ని ఇంకా వాళ్ళ కూతురు. ఈ శ్రీమంతానికి స్వీట్స్ కూడా నేను ఆంధ్ర ఇంకానే తెప్పించాను. సో ఆంధ్ర స్వీట్స్ అందరికీ టేస్ట్ చేపియవచ్చు అని చెప్పి, సో రిటర్న్ గిఫ్ట్లో కూడా నేను ఆ స్వీట్స్ని ప్యాక్ చేసున్నాను. కానీ ఊరిని ఇంకా తెప్పించడం వల్ల ఎర్లీ మార్నింగ్ బస్ స్టాప్కి వెళ్ళి పికప్ చేసుకోవాల్సి వచ్చింది ప్యాకేజ్ని. అక్కడికి వెళ్ళి మార్నింగ్ 4 o'clockకే స్వీట్స్ తీసుకొని ఇంకా కేఆర్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ అక్కడి ఇంకా తీసుకొని వచ్చిన్నాము. నాకు ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్స్ క్రేవింగ్ ఉండలేదు. సో ఎక్కువ స్పైసీ అండ్ సాల్టీ ఫుడ్స్ని క్రేవ్ చేస్తూ ఉండేదాన్ని. వీరు స్నేహ వాళ్ళ మమ్మీ. నా ప్రెగ్నెన్సీ తెలిసిన తర్వాత నాకు కాల్ చేసి కొన్ని టిప్స్ ఇచ్చారు. నా కోసం చక్లీ ఇంకా స్పెషల్ స్వీట్ చేసి పంపించారు. ఆంటీ నన్ను చాలా ప్రేమగా మాట్లాడిస్తారు. సో ఇందాక చెప్పాను కదా విను వాళ్ళ ట్రెడిషన్లో ప్లేట్స్ని తాకిపిస్తారని చెప్పి. సో మా సైడ్ ఈ ట్రెడిషన్ లేదు. సో 2 సైడ్ ట్రెడిషన్లు ఫాలో అవ్వడానికి చాలా బాగా అనిపించింది నాకు. స్నేహ తను నా ఫేవరెట్ పర్సన్. నేను ప్రతి విషయం తనతో షేర్ చేసుకుంటాను. నా అభిరుచులు ఇంకా తన అభిరుచులు ఒకటే. తను డ్రెస్సింగ్లో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. విను సైడ్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేను ఎదురు చూసే వ్యక్తి తను. ఇంతకు అసలు విషయం చెప్పటమే మర్చిపోయాను. తను విను వాళ్ళ కజిన్ బ్రదర్ వైఫ్. వినుని మ్యారేజ్ చేసుకోవటం వల్ల నాకు దొరికిన అతిపెద్ద గిఫ్ట్ తన ఫ్రెండ్షిప్. తను నాన్ వెజ్ డిషెస్ సూపర్గా చేస్తుంది. నా ప్రెగ్నెన్సీ టైంలో ఇంటికి పిలిచి నా ఫేవరెట్ డిషెస్ అన్నీ చేసి పెట్టింది అండ్ కేక్ కూడా కట్ చేపించింది. తను స్నేహ వాళ్ళ హస్బెండ్ కిషోర్. తను కూడా కుకింగ్ సూపర్గా చేస్తారు. తను మా మేనత్త కోడలు. సో బెంగళూరులో ఇంకొక అత్త ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళే సుశీలత్త. తన హస్బెండే నా కోసం కుంకుమ పువ్వు ఖతార్ నుంచి తీసుకొని వచ్చారు. నా బేబీ షవర్ టైంలోనే వీళ్ళ సిస్టర్ పెళ్ళున్నింది, అందువల్ల రావటం కుదరలేదు. మా సుశీలత్త ఇంట్లోనే మేము ఎక్కువగా హాలిడే స్పెండ్ చేసేవాళ్ళమి చిన్నప్పుడు. మా అత్త నాకు బిర్యానీ ఇష్టమని నా ప్రెగ్నెన్సీలో భోజనం పెట్టుకున్నారు. అండ్ కోవిడ్ టైంలో కన్సీవ్ అయ్యాను కదా, అందుకనే నాకు ఎప్పుడు కాల్ చేసి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. మా అమ్మమ్మ కాత్రం ఎక్కువ. సో త్వరగా అక్షింతలు వేసి వెళ్ళిపోవాలనుకుంటునింది. శ్వేత చాలానే ఇన్నోసెంట్. విను ఎప్పుడు తనని ఏడిపిస్తూ ఉంటాడు అండ్ రఘుమామ కూడా తనతో కలిసి చాలా ఏడిపిస్తూ ఉంటారు. మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాము. తను అందరితో చాలా బాగా కలిసిపోతుంది అండ్ చాలా కేరింగ్గా ఉంటుంది. వీరు విను వాళ్ళ పిన్ని. తను అను, విను వాళ్ళ చెల్లెలు, అను వాళ్ళ అత్తయ్య. అను నేను ఆల్మోస్ట్ ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాము. మా ఇద్దరు డ్యూ డేట్స్ కూడా 1 day డిఫరెన్స్లో ఉండింది. మేమిద్దరము ప్రెగ్నెన్సీ గురించి చాలా డిస్కస్ చేసేవాళ్ళమి, మా సిమ్టమ్స్ గురించి, తర్వాత టిప్స్ ఏమైనా ఎవరైనా చెప్తే దాని గురించి షేర్ చేసుకునే వాళ్ళమి, ఇంకా ఫుడ్ క్రేవింగ్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి డిస్కస్ చేసుకునే వాళ్ళమి. నా శ్రీమంతంకి ఒకరోజు ముందే తన శ్రీమంతం ఉండింది. సో అది ఫినిష్ చేసుకొని ఆ టైర్డ్నెస్లో కూడా వచ్చింది. తను వచ్చేసి అను వాళ్ళ హస్బెండ్ రమేష్. తన పక్కన సంతోష్ మా బావ. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు కొట్టుకుంటాము. సో విను సైడ్లో తను ఒకటే ఆడపిల్ల. సో ఒకగానొక ఆడబడుచు.
మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనతో పాటు ఇంకెవరైనా ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళతో ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేయడానికి చాలా బాగుంటుంది. వీరు విను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ వదిన. కానీ శ్రీమంతంకి విను వాళ్ళ ఫ్రెండ్ రోషన్ అన్నయ్య రావడానికి కుదరలేదు పని ఉండటం వల్ల. ఈ ఆంటీతో నా మెమరీ వచ్చి ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎప్పుడు ఇంకానో పరిచయం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ పూజలు అండ్ మన ట్రెడిషన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చబ్బీ వాళ్ళ అమ్మ, నాన్న ఇంకా తమ్ముడు. ఇంకొక కోఇన్సిడెన్స్ వచ్చి మా తోడుకోడలు కూడా ప్రెగ్నెంట్గా ఉండింది. విను వాళ్ళ మమ్మీ మా ఇద్దరికి స్వీట్స్ చేశారు. విను వాళ్ళ సైడ్ అత్తింటి వాళ్ళు ఇలా చేస్తారు, దీన్ని ఒడిబాల్ అంటారు. మా సైడ్ ఈ ట్రెడిషన్ లేదు, నాకు కొత్తగా అనిపించింది. ప్రెగ్నెన్సీ టైంలో బేబీ కిక్స్ ఇంకా బేబీ మూమెంట్స్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, అది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇంకొక ఫన్నీ విషయం ఏంటి అంటే నేను వెజ్ ఫుడ్ జనరల్గా తిన్నప్పుడు బేబీ చాలా తక్కువ యాక్టివ్గా ఉండేది. అండ్ నాన్ వెజ్ తిన్న రోజుల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉండేది. సో జనరల్గా మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు బేబీ ఎక్కువ మూవ్ అయితే ఆ ఫుడ్ బేబీకి చాలా నచ్చిందంటారు. నా బేబీ మాత్రం నాలాగా ఇంకా వినులాగా సో నాన్ వెజ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేది. మా మామగారు చాలా హ్యాపీగా ఉన్నారు, అది వాళ్ళ కళ్ళల్లోనే కనిపిస్తూ ఉండింది. కొన్ని ఫీలింగ్స్ మాటల్లోనే చెప్పలేము. మా బావ సంతోష్ ప్రెగ్నెన్సీ టైంలో ఇంటికి పిలిచి ఫేవరెట్ ఫుడ్ చేసి పెట్టేవాళ్ళు. అండ్ నా కోసం పీచు మిఠాయి ఇంకా నాకు ఇష్టమైన రేగి పండ్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. నాకు ఏదైనా తినాలని ఉంది అని మా అక్కతో చెప్తే మా బావ వెతికి అన్ని షాపుల్లో ఎక్కడ దొరుకుద్దో కనుక్కొని తీసుకొని వచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. నేను కన్సీవ్ అయి ఉన్నప్పుడు కేసెస్ చాలా ఎక్కువ ఉండింది, సెకండ్ వేవ్ జరుగుతూ ఉండింది. కేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి పాజిటివ్ వచ్చింది వీళ్ళకి పాజిటివ్ వచ్చింది అంటున్నారు. సో ఆ టైంలో మధ్యలో ఒకసారి వినుకి నార్మల్గా హెడేక్ వచ్చిండింది. సో ఫుల్ టెన్షన్ తీసుకున్నాము. అదే టైంలో మమ్మీకి హెల్త్ బాగుండలేదు. సో ఇద్దరిని క్వారంటైన్ చేసి ఇద్దరికి కుక్ చేయటము హాట్ వాటర్ ఇవ్వటం చాలా కష్టమైంది. సో సర్వెంట్ కూడా ఉండలేదు, ఇంట్లో పని వంట అంతా నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. అప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పున్నారు స్టార్టింగ్లో నాకు. అయినా కూడా ఇంకా కోవిడ్ టైంలో ఇంకెవరు హెల్ప్ చేయడానికి లేకుండా నేనే చేసుకోవాల్సి వచ్చింది. మా మేనత్తలు వాళ్ళంతా ఫుడ్ పంపిద్దామంటే వాళ్ళు కూడా కోవిడ్ వల్ల పంపించడానికి కుదరలేదు. అండ్ మా అక్క వాళ్ళకి కూడా పాజిటివ్ వచ్చింది, అందువల్ల తను కూడా నాకు చేసి కుదరలేదు ఫుడ్. కానీ మా కజిన్స్ అందరూ నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఫోన్ చేసి నాతో కాంటాక్ట్లో ఉండి నాకు ఎమోషనల్గా బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళు విను వాళ్ళ పిన్ని, తను విను వాళ్ళ మేనత్త కూతురు జయప్రద. ఈ అక్క కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. నేను వీడియోస్ ఏదైనా పోస్ట్ చేసినా లేదా టిక్టాక్ వీడియోస్ చేసినప్పుడు వీళ్ళందరూ నన్ను చాలా ప్యాంపర్ చేసేవాళ్ళు. ఆల్ మై ఫేవరెట్ పీపుల్ ఇన్ వన్ ఫ్రేమ్. శ్వేత అప్పుడప్పుడు ఇంటికి వచ్చి నాతో టైం స్పెండ్ చేసేది. వీరు విను వాళ్ళ మేనమామ భార్య నళిని పెద్దమ్మ. ప్రెగ్నెన్సీ టైంలో నన్ను ఇంకా వినుని ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. విను వాళ్ళ సైడ్లో ప్రెగ్నెన్సీ టైంలో శాస్త్రాలు అనే స్వీట్ చేసి పెడతారు. సో నాకు అది చేసి పెట్టున్నారు, చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్వీటు. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ సావిత్రి ఆంటీ ఇంకా అలివేల్ ఆంటీ. సావిత్రి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఏ స్పెషల్ ఫుడ్ చేసినా కూడా నా కోసం తెచ్చి ఇచ్చేవారు. నాకు పూతరేకులు ఇష్టమని చెప్పి ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. విను డ్రెస్ నా శారీకి మ్యాచింగ్ కావాలని నేను ప్లాన్ చేసుకొని పర్చేస్ చేశాను. కానీ అక్కది ఇంకా మమ్మీది కోఇన్సిడెన్స్గా నా శారీకి మ్యాచ్ అయింది.
వీళ్ళు లక్ష్మి గారు మా అపార్ట్మెంట్లో ఉంటారు. ఇంకా శీతల్. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న వాళ్ళందరూ వచ్చేసి మా అపార్ట్మెంట్లో మా నేబర్సు. సో ధీరేన్ వాళ్ళు, సో వాళ్ళ ఫ్యామిలీ. విను వాళ్ళ మేనత్త కొడుకు అవినాష్. తన షాప్లో ఆర్గానిక్ అండ్ ప్యూర్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు. వినుతో అన్న కుంకుమ పువ్వు పంపించారు. తను మా రాంప్రసాద్ పెదనాన్న. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అండ్ డైలీ వీడియో కాల్ చేసేవారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరికీ గోరుముద్దలు తినిపిస్తారు. విను వాళ్ళ ఫ్రెండ్ కృష్ణ ఇంకా వాళ్ళ వైఫ్. వీళ్ళు విను వాళ్ళ పెద్దమ్మ, స్నేహ వాళ్ళ అత్తగారు. కిషోర్ వాళ్ళ ఫ్యామిలీ. విను వాళ్ళ మేనత్త కొడుకు కోడలు. వదిన వాళ్ళ పిల్లల్ని ఎక్కువ ఆట పట్టిస్తూ ఉంటాడు విను. చాలా రెస్టారెంట్స్ని రీసెర్చ్ చేసి మన ఆంధ్ర ఫుడ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అదే పెట్టాలి అని ప్లాన్ చేసుకొని నేను ఇక్కడ చేశాను ఫంక్షన్ని. ఇంకొక విషయంలో నేను పర్టికులర్గా ఉన్నింది నాకు లీఫ్ సర్వీస్ కావాలని. ఎందుకంటే బఫే సిస్టమ్ నాకు అంత ఇష్టం ఉండదు. అదే అరిటాకుల్లో భోజనం అయితే చాలా ఇష్టం నాకు. టేస్టీగా ఉంటుంది అండ్ ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అందరూ ఫుడ్ చాలా బాగుందన్నారు. నాకు స్పెషల్గా నచ్చింది పలావ్. వెజ్ పలావ్ సూపర్గా ఉన్నింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.